12వ అధ్యాయము. ఇట్లు భగవానుడు భక్తి యోగమును ఉపదేశింపగా విని ఉద్ధవుడు దాన్ని పొందుట చాలా కష్టమని మనసులో దిగులు నందినట్లు భావించి అంతకంటే సుఖకరమగు శరణాగతిని ఉపదేశించవలనని తలంచినాడు. శరణాగతి అనగా తాను చేయు సకల ప్రయత్నములు భగవత్ ప్రాప్తికి సాధనములు కావని గుర్తించి భగవానుడే ఉపాయమని దృఢముగా నమ్మి ఉండట. ఇటే మానసిక మగు దృఢ విశ్వాసము కలుగుటకు కూడా సత్సంగతి ఉండవలెను. సత్పురుషులతో సహవాసము లేనిదే భగవానుడే ఉపాయమని నమ్మకము కలుగదు. యోగము గాని సాంఖ్యము గాని స్వాధ్యాయము గాని దృఢమైన విశ్వాసమును కలిగింపజాలవు. ఇతర విషయములందు మనసునకు గల సంగము తొలుగుటకు సత్పురుష సహవాసమే ప్రధాన సాధనము. ఇతర విషయములపై సంగమము తగ్గిన నాడు భగవానుపై విశ్వాసము మనసున స్థిరముగా నిలుచును. రజస్తమసులు ఎక్కువగా గల రాక్షసులు, అసురులు, పక్షులు, మృగములు, గంధర్వులు, అప్సరసులు, విద్యాధరులు మొదలగు వారు కూడా ఆయా యుగములలో సత్సంగము చేతనే నా యందలి భక్తిని విశ్వాసమును స్థిరముగా పొందగలిగిరి. వారు చేసిన సాధన చేగాక సత్పురుషుల అభిమానముచే వారిపై భగవద్ అనుగ్రహము ప్రసరించును. సత్పురుషులు తమ చేతులతో స్పృశించినను చూచినను మనసులోని సంగము వేడును. వృత్రాసురుడను రాక్షసుడు, బలిచక్రవర్తి, బాణాసురుడు, మయుడు, విభీషణుడు రాక్షస జాతికి చెందిన వారైనను మహాపురుషుల సంబంధముచే భగవద్విశ్వాసము గలవారి అయిరి. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు అనే గ్రద్ద తిర్యగ్జాతికి చెందిన వారి ఆయనను సత్సంగముచే భగవాన్ని పొందిరి. ధర్మవ్యాధుడను మాంస విక్రయము చేయువాడు, కొబ్జా రేపల్లలో గోపికలు, యజ్ఞపత్తులో స్త్రీలే అయినను సంస్కారం లేని కులములో జన్మించినను సత్సంగముచే భగవద్భక్తిని పొందిరి. వారు వేదాధ్యయనము చేసిన వారు కారు, పెద్దలో శుశ్రూష చేయలేదు, తపస్సు యజ్ఞము మొదలగునవి ఏమీ ఆచరించిన వారును గారు. కానీ సత్సంగమే నాయందు భక్తి కలుగునట్లు చేసినది. తమోగుణముచే ఆవరింపబడిన జ్ఞానము గల గోవులు, గోపికలు, యమలార్జునములు, 2 మద్ది చెట్లు, కాళీయుడను సర్పరాజు భార్యలు కూడా సత్సంగం చేతనే నన్ను పొందగలిగిరి. భగవాన్ని పొందుటకు యోగము, సాంఖ్యము, దానము, వ్రతములో, తపస్సు, యాగములో, వేదాధ్యయనము, వ్యాఖ్యానము, సన్యాశ్రమము, స్వీకారము కూడా సాధనములు కావు. దృఢమగు విశ్వాసమే భగవాన్ని పొందింపగలదు. ఆనాడు అక్రూరుడు బలరామునితో కూడా నన్ను మధురకు తోడ్కొని వెళ్లిన తరువాత నాయందే అనురాగము కలవారులై గాఢమగు ప్రేమచే నా వియోగమును ఓర్వలేక నేను లేని సుఖములను పొందుచున్నానని గోపికలు ఆనందింపలేకపోయేరి. నేను లేని రేపల్లెను వారు నరకంలోనున్నట్లే దుఃఖమని అనుభవించుచు రోజు ఒక కల్పంగా గడిపిరి. అత్యంత ప్రియతముడగు నేను వారితో కూడి ఉన్న రోజులు వారికి అరక్షణము వలె సుఖమయములై సాగినవి. నాయందే మనసు నిలుపుటిచే సమాధిలో నిలిచిన ముళ్ళ వలె మనసు నన్ను తప్ప తమను గాని తమకు సంబంధించిన వారిని గాని తలంపకుండెను. నదులు సముద్రంలో ప్రవేశించి తమ నామరూపంలో పోయి వేరైన స్థితి లేనివై సముద్రమే అయినట్లు నా ఎడబాటులో కలయికలో గోపికలు కృష్ణమయములై తమను తాము ఎరుంగక నిలిచి ఉండరి. వారు నన్ను సాక్షాత్తు పరబ్రహ్మముగా ఎరుంగకపోయినను నా రూపమును ప్రేమించి జారభావముతో ప్రేమించినను నేను పరబ్రహ్మమనే కనుక వారు పరబ్రహ్మమునే పొందిరి. అందుతే రజస్తమో గుణములతో నిండిన విషయములపై మనసు లగ్నమగుట బంధమును కలిగించును. రజస్తమస్సులు లేని శుద్ధసత్వ స్వరూపుడను జ్ఞానానందములో గలవాడునగు నన్ను ఏ భావముతో మనసులో నిలిపినను మోక్షంనే పొందుదురు. కావున ఉద్ధవ, నేనే ఉపాయము, నేనే ఫలము అని నమ్మిన వానికి శాస్త్రంలో చెప్పిన కర్మలను చేయుట, చేయరానివి అని చెప్పినవి మాంట ప్రధానము కాదు. ఏ వ్యాపారమైనను నా కొరకే చేయుట, నన్ను ఎరుంగుట, సకల ప్రాణులకు ఫలసాధనమును ఫలమును కూడా అయి ఉందును. దాన్ని నీవు ఎరింగి మనసారా నేనే పొందదగిన వాడనని పొందించు వాడనని నమ్మి ఉండుము. నీకు ఏ విధముగు భయము కలగదు. ఇట్లో భగవానుడు తానే ఉపాయమని శరణాగతిని సత్సంగ ప్రభావమును ఉద్ధవునకు ఎరింగించెను. దీన్ని విని ఉద్ధవుడు మరలా ఇట్లో ప్రశ్నించుచున్నాడు. యోగేశ్వరేశ్వర, నీ మాటలను వినిన నాకు ఉపాయము నీవు తప్ప వేరొకటి లేదని దృఢమగు విశ్వాసము కలిగినది. కానీ జీవాత్మ విషయంన నా మనసులో కొన్ని సంశయములు ఉన్నవి. వాణ్ణి నీవే తొలగించవలెను. ఆ సంశయముచే నా మనసు కలత చెందుచున్నది. సర్వేంద్రియములు, ప్రాణము మొదలగు వాణిని జీవాత్మే నియమించున దేవ మనుష్యాది రూపములకు శరీరములతో నుండి వారికి సంసారం ఎట్లు కలుగుచున్నది. ఇంద్రియములకు ఆధారము శరీరమా? జీవుడా? సుఖ దుఃఖములకు కారణములకు పుణ్యపాపములను చేయువాడు ఎవడు? ఆ సుఖ దుఃఖములను అనుభవించువాడెవడు? సంసారము నివర్తించుటకు ఉపాయమేమి? ఈ సంశయములు నా మనసున కలిచివేయుచున్నవి. వాణ్ణి నీవే తొలగింపవలెను అని ఉద్ధవుడు సంశయములను తొలగింపమని ప్రార్థింపగా భగవానుడు ఇట్లు వివరించుచున్నాడు.
జీవుడు శరీరములోని హృదయ గుహలో ప్రకాశించుచుండును. ప్రాణవాయువుతో నుండును. ఆ వాయువుచే కలిగడే ఒక విధముకు శబ్దము హృదయ దేశంలో నుండును. చెవులు మూసుకొని విన్నచో జీవుడు ఉన్నప్పుడు హృదయ గుహ నుండి ఒక శబ్దము వినిపించుచుండును. ఆ ఘోషము అనగా శబ్దము మనసుచే ఎరుంగవీలగును. అది సూక్ష్మమైనది. అది ప్రక్కనున్న వారులకు వినపడదు. ఆ ధ్వనియే మాటలను ఉచ్చరించుచున్నప్పుడు స్థూల రూపమునందే హ్రస్వ దీర్ఘములుగా కకారాది వర్ణములుగా ఓదాత్తాది స్వరములుగా బయల్పడి వినిపించును. అగ్ని సూక్ష్మ రూపంలో కర్రలో ఉండును. ఆ కర్రను వేరొక కర్రతో మదించిన ఆ అగ్ని నుండి వేడి వచ్చును. ఇంకను బలముతో మదించినచో వాయు సహాయముచే మినుగురులు బయల్పడును. క్రమముగా దాన్ని మండించడి వస్తువులతో కూర్చునచో జ్వాలగా ప్రకాశించును. అట్లే హృదయంలో సూక్ష్మ రూపమున ఉన్న ధ్వని నా రూపము అయినది. అది నా అధీనమై ఉండును. ప్రాణము ఆ ధ్వని కూడా నా అధీనములై శరీరములో జీవునితో కూడి ఉండును. జీవుడు ప్రాణము ఒకదాన్ని ఒకటి విడివక సూక్ష్మ వ్యవస్థలో శరీరములో ఉండును. ఆ శబ్దయే ప్రయత్నముచే వెలికి వచ్చిన వింటకు వీలగును. వాగీంద్రియం యొక్క వ్యాపారము నా ప్రేరణచే కలిగిన జీవుని ప్రయత్నముచే ఎట్లు సాగుచున్నదో అట్లే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు వ్యాపారములన్నీ జీవుడే నేను సంగిన సహజమగు శక్తి చేయుచుండును. కాలుతో నడుచుట, చేతితో పనిచేయుట, వాసన చూచుట, రుచి చూచుట, వినుట, స్పృశించుట, మలమూత్ర విసర్జనము, సంకల్ప వికల్ప రూపములకు మనోవ్యాపారములు తాను కాని శరీరమును తాను అనుకునుట, ఇది చేయతగినది ఇది చేయతగనది అనే బుద్ధి నిర్ణయించుట మొదలగునవి అన్నియు నా అధీనములై ఉన్నవే. కానీ నా ప్రేరణచే జీవుడే చేయించుచుండును. జీవునకు దేవ మనుష్యాది శరీరములతో సంబంధమే సంసారము. జీవుడు సత్వరజస్తమస్సులు అనే 3 గుణములకు అధీనుడై ఉండును. నీటిలో పుట్టిన బ్రహ్మాండములో నుండి అతడు బయలువెడును. గుణముల కారణముగా బ్రహ్మాండంలో పుట్టుచు అంతమొందుచు ఉండును. శరీర సంబంధమే పుట్టుక, శరీర సంబంధం పోవటే మరణము. జీవునకు పుట్టుక చావు లేవు. జ్ఞానమే ఆకారముగా జ్ఞానము కలవాడై ఉండును. పెరుగుట మారుట లేనివాడు. 3 కాలముల యందు ఉండుటచే నిత్యుడు. కాలానుగుణముగా ఆయా శక్తులతో కూడిన వాడై ఉండును. దేహమునందు దేహ సంబంధముల యందు తనకున్న జ్ఞానమును ప్రసరింపచేయుచుండును. దేవ మనుష్యాది రూపములలో భిన్న భిన్న స్వరూపములతో కనపడుచుండును. శరీరం నందల ఇంద్రియములు ప్రాణములు జీవునితో కూడిన శరీరమునందే పడుక పేకల వలె అల్లుకొని ఉన్నవి. ఈ శరీరము సంసారము. ఇది జీవుని ఒక చోట నుండి ఒక చోటికి కదుల్చుచు అనేక రూపములు కలవాడుగా కనపడునట్టు చేయుచుండెను. ఈ దేహము అనే సంసార వృక్షము ఏనాడు ఆరంభమైనదో తెలియదు కనుక ఆనాది పనిచేయటే దీని స్వభావము. చెట్టునకు పూలు పండ్లు ఉండునట్లే శరీరం నందు కర్మలు సుఖదుఖములు కలుగుచుండును పోవుచుండును. సంసారమే ఒక వృక్షం వంటిది. పుణ్యపాపములు అనడి కర్మలు ఈ చెట్టుకు విత్తనములు. రాగము ద్వేషము భయము మొదలగు వందలాది భావములు ఈ చెట్టునకు వ్రేళ్లు. సత్వము రజసు తమసు అను 3 గుణములు దీనిలోని నాళములు. పంచభూతములు స్కందములు. దీని యందు శ్రద్ధ స్పర్శ రూప రసగంధములు అనే 5 రసములను ఊరుచుండును. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మనసు అనేది ఈ 11 ఇంద్రియములు. ఈ దేహము అనేది వృక్షమునకు కొమ్మలు. ఈ చెట్టులో హృదయ కమలం అనేది గూడు ఉన్నది. అందు జీవుడు పరమాత్మ అనేది 2 పక్షులు నివసించి ఉండును. వాతము పైత్యము శ్లేష్మము అనేది 3 ఈ చెట్టునకు పై బెరడులు వంటివి. ప్రవృత్తి అనగా కోరికతో కర్మలు చేయుట, నివృత్తి అనగా కోరికలు లేక కర్మలు చేయుట అనునవి ఈ చెట్టున పండిడి 2 ఫలములు. ప్రవృత్తిచో భోగము, నివృత్తిచే ముక్తి లభించును. దీని మొదలు కుదురు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయము. ఈ చెట్టున పండిన పండ్లలో ఒక పండును గ్రామంలో నివసించడి గ్రద్దలు మొదలగు పక్షులు తినుచు విషయభోగములు అనేది కోరడి సంసారి జీవులే గ్రామీణ పక్షులు. అరణ్యంలో నుండివి జంతువులు పక్షులు ఈ చెట్టు యొక్క వేరొక ఫలమును తినుచుండును. ఆ ఫలమే నివృత్తి కర్మచే సిద్ధించు ముక్తి. దానిని అరణ్యంలో నివసించడి హంసల వంటి మునులు యోగులు అనుభవింతురు. భోగమోక్షములు 2 శరీరము చేతనే సాధింపదగినవి. ఈ విధముగా ఈ శరీరము మాయ అనేది ప్రకృతి వికారము అయినది. దేవ మనుష్యాది భేదములచే బహురూపము అయినది. ఇట్లు ఎవడు ఎరుంగునో వాడే వేదార్థమును ఎరింగినవాడు. ఈ విధముగా గురువుపాసన చేసి జ్ఞానమును పొంది దాన్ని బాగుగా అభ్యాసం చే సాధించి భగవద్భక్తి శరణాగతి అనేటి 2 తనలో పండించుకున్నవాడు వాడి అయిన గొడ్డలితో చెట్టును నరికినట్లు ఆ భక్తిచే శరణాగతిచే శరీరము అనే చెట్టును నరికి వేసుకొనగలడు. ఆ భక్తిచే శరణాగతిచే శరీరము అనే చెట్టును నరికి వేసుకొనగలడు.
ఆ వృక్షంను నరుకునంత వరకు భక్తి రూపముగు అస్త్రమును పదిలముగా కాపాడుకొనుచు పరాకులేని వాడై ఉండవలెను.